హలో ఫ్రెండ్స్. మొన్నటికి మొన్నే 'పుష్ప' ఈవెంట్‌లోనైతే మన 'అల్లు అర్జున్' గారైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. సో, ఈ విషయం విన్న తర్వాత ప్రతి ఒక్క అభిమాని గూడా అంటే 'అల్లు అర్జున్' అభిమానులు కాకుండా మన మిగతా హీరోస్ అభిమానులుంటారు గదా! వాళ్ళందరూ కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ ఈవెంట్‌లోని మన 'అల్లు అర్జున్' ఏ విధంగా మాట్లాడాడంటే, మీరు అంటే ఇప్పుడు బేసిక్‌గా అందరూ అనుకుంటారు నాకు ఫ్యామిలీ ఉందనేసి. బేసిక్‌గా నాకైతే ఫ్యామిలీ ఉంది. కానీ మీరంతా గూడా నా ఆర్మీ అనే విధంగా అయితే మాట్లాడాననమాట. అంటే మీరంతా నా అభిమానులు కాదు. మీరంతా నా ఆర్మీ, అల్లో ఆర్మీ అనే విధంగా అయితే చెప్పుకుంటూ వచ్చాడు. సో, ఈ విషయం మీదైతే సోషల్ మీడియాలో అయితే గట్టిగా వైరల్ అవుతుందనమాట. ఎందుకు అంటే గతంలో మాట్లాడుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్లయితే మెగా ఆర్మీ అనే విధంగా చెప్పుకునే అల్లు అర్జున్ ఇప్పుడు నా ఆర్మీ, అల్లో ఆర్మీ అనే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అన్న విషయం మీదైతే ఇప్పుడు గట్టిగా దుమారం అయితే రేగుతుందనమాట. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే కేవలం 'అల్లు ఆర్మీ' మాత్రమే. నా ఎనక మీరు ఎప్పుడు ఉన్నారు అనే విధంగా అయితే 'అల్లు అర్జున్' అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. మిగతా కాంపౌండ్ హీరోస్ ఫ్యాన్స్ అయితే ఏ విధంగా అంటున్నారు అంటే నువ్వు ఖచ్చితంగా ఆ లీగల్ ఫార్మ్ ఇప్పుడున్నాయి కదా! ఇష్యూస్ మొన్న రేవతి ఇష్యూ అనేది అయింది గదా! మరి ఆ టైంలో నీ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు? అనే విధంగా అయితే మిగతా వాళ్ళైతే క్వెషన్ అయితే చేస్తున్నారనమాట. అప్పుడు గూడా మన 'పుష్ప 2' థాంక్స్ మీటింగ్‌లో గూడా మాటైతే మార్చకుండా సేమ్ ఇదే విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఖచ్చితంగా గూడా నా ఫ్యాన్స్‌కి రుణపడి ఉంటాను. నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పటికి గూడా నేను వాళ్ళతోనే ఉంటాను అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. దానికి తోడు మంచి మూవీస్ గూడా చేస్తూనే వస్తాను అనే విధంగా అయితే మాట్లాడారనమాట. 'పుష్ప' అంటే ఫ్లవర్ అనుకుంటే బ్రాండ్ అనే విధంగా మీ అందరిని చేసుకునేదే ఆ విధంగా కాలర్ ఎత్తుకునేలా చేస్తాను అనే విధంగా అయితే అల్లు అర్జున్ మాట్లాడుకుంటూ వచ్చాడు. గతంలో చూసుకున్నట్లయితే 'అల వైకుంఠపురం', 'పుష్ప', 'పుష్ప 2' ఏ విధంగా ఆడాయో అందరికీ తెలిసిందే. ఈ 3 మూవీస్‌తోనైతే మన అల్లు అర్జున్ కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అల్లు ఆర్మీ అనేసి సెపరేట్‌గా బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఈ బ్రాండ్‌లోనికైతే చాలా మంది వస్తున్నారు. అంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఓన్లీ ఈ అల్లో బ్రాండే. అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చాడనమాట. దీనిపైనైతే మిగతా ఫ్యాన్స్ అంటే వాళ్ళు మాత్రం మీ మూవీస్ చూసి ఇంత స్థాయికి మీరు వచ్చేసారా? మిగతా ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేదా? లేకపోతే మిగతా హీరో ఫ్యాన్స్ చూడలేదా? మిగతా ఎందుకు ఇంత గట్టిగా చేస్తున్నారు? అంటే ఓన్లీ వాళ్ళ వల్ల మీరు ఈరోజు ఇంత పొజిషన్‌కి వచ్చేసినట్లయితే మాట్లాడుతున్నారు. ఇదైతే కరెక్ట్‌గా చాలా తప్పు అనే విధంగా అయితే మిగతా ఫ్యాన్స్ అయ్యుండొచ్చు. మిగతా నెటిజన్‌లు అయితే చెప్తున్న మాటలనమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట.